ఇప్పుడే పడుకున్నాడు, ఫీడింగ్ ఇచ్చాను, తిండేసి హాయిగా పెట్టేశాను మా బంగారు తండ్రిని. అసలు ఇంక లేపే లేడు, ఇప్పుడే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు. అసలు పడుకోడు సరిగ్గా, హాఫ్ అన్ అవర్ కూడా సరిగ్గా పడుకోడు. మిల్క్ ఇచ్చాను కాబట్టి బాగా మంచిగా నిద్రపోతాడు. ఇంకా కొద్దిసేపు చూడాలి ఎంతసేపు పడుకుంటాడు అనేసి మా బుజ్జిగాడిని. ఏంటి పైన నా బంగారు కొంట, నువ్వు పచ్చు నువ్వే వంట చేసుకుంటా. ఓకే బాయ్ కన్నయ్య. అసలు 5 minutes కూడా నిద్రపోలేదు, అప్పుడే లేచేసాడు మా అప్పుడు. వంట రూమ్కి వచ్చాను పడుకోబెట్టి, అప్పుడే లేచేసాడు మా అప్పుడు. అసలు ఏం నిద్రపోతాడో, అసలు నిద్రపోతాడో లేదో ఏం అర్థం కావాలి. సరిగ్గా నిద్రపోయేదే లేదు మార్నింగ్ టైం, డే టైమ్స్లో. నేనేం చేయాలి మా అబ్బుని? మళ్ళీ ఆడిపించుకోవాలా? నాకు వంట చేయాలి కదా కర్మన్నమ్మ. చెప్పు. ఉయ్యాల కూడా ఊపాను, పడుకోలే, గుంపు సైలెంట్గా కళ్ళు తెచ్చుకొని చూస్తా అన్నాడు. సరే అనేసి నేను కిచెన్లోకి వచ్చేసాను. నేను నా పనులు చేసుకుంటా, వీడిని ఆడిపించుకుంటూ. ఓకే బాయ్ చెప్పమా. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. నాకు కొద్దిసేపు కూడా పడుకోలే. నేను వంద డాడీ నన్ననే తిట్టాడు డాడీ, టైం కావలేదని, 1 అయింది ఇంకా అవ్వలేదని. వీడేమో పడుకోరా అంటే పడుకోను అంటాడు. ఫీడింగ్ ఇచ్చాను, పడుకోవచ్చు కదా, పడుకోవట్లా. ఏం చేయాలి మా అబ్బుని? ఇంకా అప్ప ఏదైనా వర్క్ చేతికి ఇచ్చేసి, దోశ ఉంది, ఓట్స్ దోశ పోసాను. ఆ ఓట్స్ దోశ చేతికి కొంచెం ఇస్తా అంటే తినిపించేసి తింటా ఉంటాడు, ఆడుకుంటుంటాడు. నేను ఫాస్ట్గా చేసేసుకుంటాను. ఓకే. వాళ్ళు స్నానం చేయించాలి, నేను చేసుకోవాలి. వాళ్ళిద్దరూ చేసేసాను, క్లాస్కి వెళ్ళిపోయారు. వాళ్ళ డాడీ తీసుకెళ్ళారు, వాళ్ళ ముగ్గురు రెడీ అయిపోయారు. మేము ఇద్దరం స్నానాలు చేసేసి డ్రెస్అప్ చేసేసుకుంటే అంతే. టుడే డన్ డన్ డన్. హాయ్ చెప్పు. హాయ్ కన్నమ్మా. హాయ్ కన్యా. బాయ్.